లోనికి అతను తీసుకుని వచ్చినని ఊహించిరి. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. ఈ త్రోఫిమ్ ఎవరు అంటే ఎఫిసీయుడు, అన్యుడి దేవాలయంలో అక్కడ ఆ రోజు ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటంటే యెరూషలేము దేవాలయంలో యూదులు ప్రవేశించే స్థలంకి అన్యులు ప్రవేశించకూడదు. అన్యులకి ఒక స్థలం ఉంటుంది, యూదులకి ఒక స్థలం ఉంటుంది. అన్యుడు యూదుల్లోకి ప్రవేశించకూడదు. కానీ వీళ్ళు ఏం ఊహించుకున్నారంటే, అంతే కదండి, యూదులు ఏంటి ఊహించుకున్నారంటే ఆ త్రోఫిమ్ అనే వాడిని చూశారు పౌలుతో, వాడిని తీసుకొచ్చారేమో. ఇప్పుడు ఆ అన్యుడిని ఈ దేవాలయంలోకి యూదులు ప్రార్థన చేసుకునే ఈ స్థలానికి తీసుకొచ్చేసారేమో చెప్పి వాళ్ళే ఊహించుకొని మొత్తం పట్టణాన్ని రండి 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 అని అక్కడున్న యూదులందరినీ సమకూర్చుకొని గుంపు కూర్చుకొని అల్లరి గలిబిలి పౌలు మీద వ్యతిరేకత చూపించినట్లుగా మనకి కనిపిస్తుంది. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులుగా పరిగెత్తుకుని వచ్చి పౌలును పట్టుకొని దేవాలయములోండి అతన్ని వెలుపలికి ఈడ్చిరి. వెంటనే తలుపులు మూయబడిను. వారు అతన్ని చంపాలని ఎత్తించుచుండగా యెరూషలేము అంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పైయాధికారికి వర్తమానం వచ్చెను. వెంటనే అతడు సైనికులను పటాలపు అధికారి అంటే సహస్రాధిపతికి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోయింది. ఈ సహస్రాధిపతి ఎక్కడ ఉంటాడంటే, ఆయన కోట ఎక్కడ ఉంటుందంటే ఈ యెరూషలేము దేవాలయానికి ప్రహారీ ఏదైతే ఉందో ఆ ప్రహారీకి ఆనుకునే ఒక కోట, వారి కోట, సైన్యాధిపతులు, సహస్రాధిపతులు, శతాధిపతులు ఉన్న కోట ఈ యెరూషలేము దేవాలయం ప్రహరీకి ఆనుకుని వారి కోట ఉండటం. ఈ విషయం కాస్త ఎప్పుడైతే గలిబిలి మొత్తం పట్టణం అంతా గలిబిలి అయిపోయి గొడవకి అయిపోతుందో ఈ విషయం కాస్త వారికి తెలియడం, ఈలోపు సహస్రాధిపతి పరిగెత్తుకుంటూ రావటం, ఇవన్నీ కూడా మనకి అధిపతి పై అధికారికి వర్తమానం పంపించెను. వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంట పెట్టుకొని వారి యొద్దకు పరిగెత్తుకుని వచ్చెను. వారు పై అధికారిని సైనికులను రాను వారిని చూచి పౌలును కొట్టుట మానిరి. పై అధికారి దగ్గరికి వచ్చి అతన్ని పట్టుకొని యెరూషలేములో అపోస్తలుడైన పౌలు చేతికి సంకెళ్ళు పడుతున్నవి. పై అధికారి దగ్గరికి వచ్చి అతన్ని పట్టుకొని 2 సంకెళ్లతో బంధించమని ఆజ్ఞాపించి ఇతడెవడు ఏమి చేసినని అడుగగా సమూహంలో కొందరు ఇలాగను కొందరు అలాగను కేకలు వేసినప్పుడు అల్లరి చేత అతడు నిజము తెలుసుకునలేక కోటలోకి అతన్ని తీసుకుని పొమ్మని ఆజ్ఞాపించాను. పౌలు మెట్ల మీదకి వచ్చినప్పుడు జనులు గుంపుగూడి బలవంతము చేయుచున్నందున సైనికులు అతన్ని మోసుకొని పోవలసి వచ్చాను. ఎలానగా వారిని చంపుమని జన సమూహములు కేకలు వేసు వెంబడించెను. ప్రభువైన యేసుక్రీస్తు కూడా అంతే కదండి, చంపండి చంపండి, సిలివేయండి అరుపులు, కేకలు. ఆ కేకలే లాస్ట్కి గెలిచేయండి. పౌలు విషయంలో కూడా ఎగ్జాక్ట్గా ఇదే జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుంది అసలు విచారం లేదు. చంపేయండి. ఏంటి, ఎందుకు చంపాలి? పౌలుని ఏం చేశాడు? వారి నిరీక్షణ గురించి చెప్తున్నాడు కదా. వారు పౌలును కోటలోకి, అంటే మనం చెప్పాం కదా, వారు పౌలును కోటలోకి తీసుకుని పోవనాయి ఉండగా అతడు పై అధికారిని చూచి, అంటే సహస్రాధిపతిని చూచి, నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగాను. అందుకు అతడు, నీకు గ్రీకు భాష తెలియనా అన్నాడు. ఈ సహస్రాధిపతి ఎవరు అంటే రోమా అధికారి, రోమా సహస్రాధిపతి. ఈయనకి గ్రీకు భాష మాత్రమే తెలుసు, కానీ హెబ్రీ భాష రాదు. పౌలు గారికి హెబ్రీ భాష వచ్చు, గ్రీకు భాష వచ్చు. అందుకనే అధికారి ఏమడుగుతున్నాడంటే, ఆ సహస్రాధిపతి ఏమడుగుతున్నాడు, నీకు గ్రీకు భాష తెలుసా అంటే తెలుసండి అన్నాడు. అయితే తెలుసండి అన్నాడు. తెలుసండి అంటే ఆ తర్వాత ఏమైందంటే, అందుకు ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతకులైన 4,000 మంది మనుషులను అరణ్యమునకు వెంటబెట్టుకుని పోయిన ఐగుప్తుడు నీవు కావా అని అడిగాను. అందుకు పౌలు, అంటే ఇదేంటిది ఎందుకు ఇలా ప్రశ్నిస్తున్నాడంటే, ఆ రోజు యూదుల్లో మలాకీకి మత్తయి ఈ మధ్యకాలం ఏదైతే ఉందో దేవుడు ఒక ప్రవర్తన కూడా ఇశ్రాయేల్ దగ్గరికి పంపించలేదు. ఆ మధ్యకాలంలోనే యూదుల్లో అనేక తెగలు పుట్టుకొచ్చినాయి. ఆ తెగల్లో ఒకళ్ళు పరిసరేయులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, సుంకరులు, పాపులు. ఈ తెగలన్నీ కూడా యూదుల్లోంచి పుట్టుకొచ్చాయి. వీరితో పాటు ఇంకొక తెగ ఉంది, వాళ్లే జెలోతీయులు. వీళ్ళు ఎవరంటే
వీళ్ళు యూదులే, కానీ వీరు తీవ్రవాదులుగా పరిగణించబడ్డారు. కారణం ఏంటి అంటే ఆ రోజు ఉన్నటువంటి వీరు మనం ఎవరి అధికారం కింద మనం ఉండక్కర్లేదు, మనము స్వతంత్రులము, మన మీద ఎవరు పరిపాలన మన మీద ఎవరు కూడా పరిపాలన చేయడానికి వీల్లేదని చెప్పి వారు తీవ్రవాదులుగా మారిపోయి వారు అనేక అంటే వారు ఐగుప్తులోనూ ఉన్నారు, అలాగే వారు ఎవ్వరికీ కనపడకుండా అరణ్యాల్లో ఉండేవారు. తీవ్రవాదులు అంటే అంతే కదండి, అరణ్యాల్లో ఉండి వారు కనపడకుండా ప్రభుత్వానికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తారు కదా, అలాంటి పనులు చేసేవారే ఈ జలోతీయులు. ఆ జలోతీయులు ఐగుప్తులో కూడా ఉన్నారు. అందుకనే ఆ ప్రశ్న వేస్తున్నాడు ఆ సహస్రాధిపతి పౌలుని అడుగుతున్నాడు. అందుకు పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను కిలికియాలోని తార్సువాడినైనా నేను యూదుడను అంటాడు. ఆ గొప్ప పట్టణపు పౌరుడను, జనులతో మాట్లాడటకు నాకు సెలవిమ్మని వేడుకునిచున్నానని చెప్పాను. అతడు సెలవిచ్చిన తర్వాత పౌలు మెట్ల మీద నిలబడి జనులకు సైగ చేశాను. వారు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్లనేను, సహోదరులారా, తండ్రులారా, నేను ఇప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానం ఆలకించుడి. అతడు హెబ్రీ భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దంగా ఉండేది. అప్పుడు అతడు ఎలాగూ చెప్పసాగాను. ఎప్పుడైతే పౌలు గారు హెబ్రీ భాషలో మాట్లాడటం మొదలు పెట్టారో వారందరూ సైలెంట్ అయిపోయారండి. అదేంటిది, ఈ పౌలు అంటే అక్కడ ఉన్న వారికి తెలియదు, కొందరు ఇలాగ కొందరు అలాగా, అసలు ఈ గలిబిలి పట్టణం తప్ప అసలు విషయం ఏంటి వాళ్ళకి తెలియట్లేదు. ఎప్పుడైతే పౌలు గారు హెబ్రీ భాషలో వారి సొంత భాషలో మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా నిశ్శబ్దం అయిపోయారు. అప్పుడు పౌలు గారు తన చరిత్ర అంతా కూడా చెప్తాడండి. అక్కడ ఉన్న ఆ సభ వారికి పౌలు గారు తన చరిత్ర అంతా, నేను ఒకప్పుడు ధర్మశాస్త్ర గరిష్టం కలిగిన వాడిను, యోధా మత ప్రావిష్టుండి, మత ఉద్ధారకుండి నేను అని చెప్పి తన విషయం అంతా చెప్పుకున్నాడు. ఆ రోజు నేను క్రైస్తవుల్ని హింసించడానికి యెరూషలేములో ఉన్న క్రైస్తవుల్ని హింసించాను, అది చాలన్నట్టు దమస్కులో ఉన్న క్రైస్తవులు ఆ రోజు ఉన్నటువంటి స్టెఫెన్ చావు కూడా సమ్మతించిన వాడను. ఆ రోజు స్టెఫెన్ చంపిన వారి వస్త్రాలకు కావలి ఉండి ఆయన చావుకు కూడా నేను సమ్మతించిన వాడును. అదే సమయంలో దమస్కులో కూడా క్రైస్తవులు విస్తరిస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టి తెచ్చి ఇక్కడ చెరసాలలో పెట్టి బంధిద్దామని చెప్పి ప్రధాన యాజకుల ద్వారా పత్రాలు తీసుకొని అక్కడికి నేను వెళ్తున్న సమయంలో ఇంకా దమస్కు కొంచెం ముందు దమస్కులోకి నేను కొంచెం దూరంలో ఉండగా అక్కడ ఒక వెలుగు, 1000 సూర్యుల కంటే అత్యధికమైన వెలుగు కనిపించటం, గుర్రం నుంచి కింద పడడం, చూపు పోవటం, నా చుట్టూ ఉన్నవారు నన్ను దమస్కులోకి నడిపించడం. దమస్కులో 3 దినాలు అన్నపానం ఏమీ లేక నేను గుడ్డివాడినై ఉండగా యూదుల చేత మంచివాడు అనిపించుకున్న ఒక అననీయ అనే ఒక భక్తుడు నా దగ్గర రావటం, పౌలా సహోదర దృష్టి పొందమని నా గురించి ప్రార్థన చేయడం. ఆ ప్రార్థన చేసిన సమయంలోనే నా కళ్ళ నుండి పొరల వంటివి రాలిపోవడం, నేను దృష్టి పొందుకోవడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఆ తర్వాత పౌలా సహోదర, నీ పాపాలను ఒప్పుకొని యేసుక్రీస్తు నామంలో నువ్వు బాప్తిసం పొందు అని చెప్తుంటే నేను బాప్తిసం పొందాను. ఆ తర్వాత నేను బాప్తిసం పొంది నేను ఇప్పటి వల్లే సమాజ మందిరంలోకి వెళ్ళి యేసే క్రీస్తుని నేను సాక్ష్యం ఇచ్చాను అని చెప్పి చెప్తా ఉంటారు. నేను యేసే క్రీస్తుని 22వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే, మరియు నీ సాక్షి అయిన స్టెఫెను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములకు కావలి ఉంటుందని చెప్పి తిని అందుకు ఆయన వెళ్ళుము, నేను దూరంగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదునని నేను నాతో చెప్పాను. ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండేది. అప్పుడు ఇటువంటి వాడు, ఎందుకంటే ఆ రోజు స్టెఫెను చావుకి ఆ రోజు ఉన్నటువంటి మహాసభ, సన్హెడ్రిన్ సభ అంటారు. ఆ సభలో ప్రధాన యాజకుడు ఉంటాడు, యాజకులు ఉంటారు, యూదా మత పెద్దలు, ప్రావిష్ణులు, అలాగే అక్కడ ప్రాంతంలో ఉన్న ధనవంతులందరూ కూడా 70 మంది సభ. అది ఆ సభ నిర్ణయం తీసుకుంది ఏంటంటే స్టెఫెన్ను చంపాలి, వీడు పేడ వంటి వాడు అని చెప్పి స్టెఫెన్ను రాళ్లతో కొట్టి చంపేయాలనే నిర్ణయం తీసుకున్న వారిలో కొందరు ఇక్కడ నిలిచి ఉన్నారు. ఇండైరెక్ట్ గా పౌలు ఏమంటున్నాడంటే, స్టెఫెన్ సావుకు మీరు అన్యాయంగా ఒక నిర్దోషిని చంపేశారు, చంపేసిన ఆ నిర్దోషికి
చావుకు నేను సమ్మతి తెలిపాను అని చెప్పి ఎప్పుడైతే చెప్పాడో వీళ్ళకి ఏమంటున్నారంటే ఇంక వీళ్ళకి వచ్చేసిందండి, బట్టలు విదిల్చుకొని దుమ్మెత్తి పోసేస్తున్నారు ఏకంగా. చూద్దామండి. ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండిరి. అప్పుడు ఇటువంటి వాడు బ్రతకతగడు, భూమి మీద ఉండకుండా వాణ్ణి చంపివేయడని కేకలు వేసిరి. వారు కేకలు వేసి తమ బట్టలను విదిరించుకొని ఆకాశము తట్టు దుమ్మెత్తి పోచుండగా వారు అతనికి విరోధముగా ఇలాగూ కేకలు వేసిరి. వారికి విరోధముగా ఇలాగూ కేకలు వేసిన హేతువేమో తెలుసుకున్నటకై సహస్రాధిపతి కేకలు వేసేస్తున్నారండి, గొడవ చేసేస్తున్నారు. పెద్ద పెద్ద కేకలు గొడవలు చేసేస్తుంటే సహస్రాధిపతి కొరడాలతో అతను కొట్టి విమర్శింపవాలని చెప్పి కోటలోనికి తీసుకుని పొండని ఆజ్ఞాపించాను. వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిల్చున్న శతాధిపతిని చూచి శిక్ష విధించకయే రోమీడైన మనుషుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం కలదా అని అడిగాను. ఆ శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి దగ్గరికి వచ్చి, నువ్వేమి చేయబోచున్నావు? ఈ మనుషుడు రోమీడు సుముయి అనేను. అప్పుడు ఆ సహస్రాధిపతి వచ్చి అతను చూచి, నీవు రోమీడువా? అది నాతో చెప్పమనగా అతడు అవును అని చెప్పిన. సహస్రాధిపతి, నేను బహు ద్రవ్యం ఇచ్చి పౌరసత్వమును కొంటిన నేను. అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోనే రోమీయుడు నన్ను, కాబట్టి అతన్ని విమర్శింపబోయిన వారు వెంటనే అతన్ని విడిచిపెట్టారు. తరువాత మరియు అతడు రోమీయుడని తెలుసుకున్నప్పుడు అతని బంధించినందుకు సహస్రాధిపతి కూడా భయపడను. మరునాడు యూదులు అతని మీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలుసుకున్న కోరి సహస్రాధిపతి అతన్ని వదిలించి ప్రధాన యాజకులకును మహాసభ వారందరూ కూడి రావాలని ఆజ్ఞాపించి తర్వాత ఏం చేశాడంటే సహస్రాధిపతులను ఆ రోజు ఉన్నటువంటి ప్రధాన యాజకులను మహాసభ వారందరినీ కూడా రావాలని ఆజ్ఞాపించి పౌలును తీసుకొని వచ్చి వారి ఎదుట నిలవబెట్టెను. ఈ సహస్రాధిపతికి అక్కడ జరుగుతున్నది ఏది కూడా అర్థం అవట్లేదు. పౌలు గారేమో హెబ్రీ భాషలో మాట్లాడుతున్నారు, సహస్రాధిపతికి మాత్రము గ్రీకు భాష మాత్రమే తెలుసు ఆయనకి. పౌలు గారు చెప్తున్నది ఏంటో ఈ సహస్రాధిపతికి అర్థం అవట్లేదు. వీళ్ళేమో కేకలు గొడవలు గోల ఎక్కువైపోయేసరికి సహస్రాధిపతి వచ్చి ఏం జరుగుతుంది అసలు ఏంటో అర్థం కాక కోటలోకి తీసుకెళ్ళిపోండి అని చెప్పి అక్కడ ఉన్న సైనికులకి చెప్పడం. సైనికులు కోటలోకి తీసుకెళ్ళిపోతున్నప్పుడు కొరడాలతో కొట్టండి, వారితో కట్టండి అని చెప్పి సహస్రాధిపతి ఆజ్ఞాపించినప్పుడు అక్కడున్న శతాధిపతికి పౌలు గారు ఏమంటారంటే, రోమీడినైన నన్ను విచారణ లేకుండానే కొట్టుటకు మీకు అధికారం కలదు. అంటే పౌలు గారికి ధర్మశాస్త్రం గురించి తెలుసు, రోమా లా గురించి కూడా తెలుసు ఆయనకి. రోమా పౌరుడు గనక పౌలు గారు ఏమంటాడంటే, నేను పుట్టుకతోనే రోమీయుడును అంటాడు. అంటే పౌలు గారు హెబ్రీయుడు, ఇశ్రాయేలీయుడు, పరిసరే సంతానికి చెందినవాడు, పరిసరే తెగకు చెందినవాడు, రోమీయుడు పైపెచ్చు. ఆయన రోమా పౌరసత్వం ఉంది. ఆ రోజు రోమా పౌరుణ్ణి బహిరంగంగా విచారణ తర్వాత తప్పు ఉంటేనే కొట్టాలి తప్ప అంతకు మునుపు కడితే కొట్టినవాడి ఉద్యోగం పోద్ది. ఉద్యోగం పోవడమే కాకుండా తన ప్రాణానికి కూడా ముప్పు అతనికి ఏమైనా జరిగితే. రోమా పౌరసత్వానికి అంత వాల్యూ ఉంది. అందుకే శతాధిపతి భయపడిపోయాడు, సహస్రాధిపతి భయపడిపోయాడు. ఆ తర్వాత అసలు ఏంటి పౌలు గారిని ఈ రోమీయుడిని ఒక పైన అంత ముందాక ఒక యూదుడే అనుకున్నారు, కానీ ఇతడు రోమీయుడు అని తెలిసిన తర్వాత సహస్రాధిపతి కూడా భయపడినట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే పౌలు తీసుకుని వచ్చి వారి ఎదుట నిలబెట్టాను. మళ్ళీ ఆ మహాసభ యుద్ధకు తీసుకొచ్చి నిలబెట్టారు. అంతకుముందు యూదులతో ఆ రోజు అక్కడ ఉన్న యూదులకి చెప్పారు, కానీ ఇప్పుడు ఇలా కాదు, మహాసభను పిలిపిందామని చెప్పి సహస్రాధిపతి చెప్పి ఆ మహాసభ వారిని పిలిచినప్పుడు ఇప్పుడు పౌలు మహాసభ వారిని చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడినై దేవుని యొక్క నడుచుకుంటున్నానని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిల్చున్న వారికి ఆజ్ఞాపింపగా పౌలు అతన్ని చూచి, సున్నం కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధంగా నన్ను కొట్టనాజ్ఞాపించున్నావా అనేను. ఇప్పుడు ఇంతకుముందు ఈ మహాసభ ఫస్ట్ టైం పౌలు గారు ఈ మహాసభ ముందు దోషిగా నిలబడ్డాడు. నేను మంచి
మనస్సాక్షి కలిగి ఉన్నాను అని చెప్పి ఎప్పుడైతే అన్నాడో అక్కడ ఉన్న ప్రధాన యాజకుడు ఏమంటాడంటే ఏమంటాడంటే నువ్వు అక్కడ ఉన్నవారు పౌలు గారు నోటి మీద కొట్టండి. ఏంటి పౌలు గారు చేసిన తప్పేంటి? అందుకని అప్పుడు అననీయ గురించి, ప్రధాన యాజకుడి గురించి పౌలు గారికి తెలుసు. వాడు పైకి మాత్రం ప్రధాన యాజకుడు, కానీ వాడు సున్నము కొట్టిన గోడ. అంటే యేసుక్రీస్తు కూడా ఒక మాట అంటాడండి, పరిసర్యులను శాస్త్రులను చూసినప్పుడు మీరు సున్నం కొట్టిన సమాధులు అంటాడు. లోపల మీకు కల్మషము అజితేంద్రియముతో నిండుకుని ఉన్నారు, పైకి మాత్రం మీరు తెల్లగా చక్కగా కనిపిస్తారు. అలాగే ఇప్పుడు అననీయను కూడా పౌలు గారు అంటున్నారు, సున్నము కొట్టిన గోడ, నువ్వు పైకి మాత్రం చక్కగా కనిపిస్తావు కానీ నీ లోపల క్రూరత్వం కల్మషం ఉందనన్న అని చెప్పి అననీయతో అంటున్నప్పుడు, ఏంటి నువ్వు ప్రధాన యాజకుడిని ఎలా అంటావా అని చెప్పి వాళ్ళందరి దగ్గర ఉన్న వాళ్ళు అడిగినప్పుడు, అయ్యో సారీ ప్రజల అధికారిని నిందపవద్దు అని చెప్పి ధర్మశాస్త్రంలో రాయబడి ఉందని చెప్పి అంటాం, సరే తప్పు అయిపోయిందని చెప్పి అంటాం. అక్కడ ఆ తర్వాత పౌలు గారికి అక్కడున్న సభలో ఉన్న వారి గురించి తెలుసు కనుక ఒక వర్గం ఏమో పరిసరేయులను, ఒక వర్గం ఏమో సద్దుకైలు ఉంటారు. పౌలు గారు తెలివిగా వీళ్ళిద్దరికీ చర్చి పెట్టేస్తాడు. ఎలాగా అంటే వాళ్ళిద్దరికీ వాదం పెట్టి తను తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. కారణం ఏంటి అంటే పౌలు గారు పరిసరేయుడు సంతానం చెందినవాడు పరిసరేయుడు. అయితే అక్కడ ఉన్న వారు పరిసరేయులను సద్దుకైలను. అయితే పరిసరేయులు ఏం నమ్ముతారంటే ఆత్మ ఉందని, దేవదూతలు ఉన్నారని, మృతుల పునరుద్ధానాన్ని నమ్ముతారు వాళ్ళు. సద్దుకైలు వీటినేటిని నమ్మరు. ఎప్పుడైతే నేను పరిసరేయుడిని, నేను మృతుల పునరుద్ధానం గురించి విచారించబడుతున్నానని చెప్పి ఎప్పుడైతే ఆయన చెప్పాడో, ఏంటిది మావాడు అని చెప్పి వీళ్ళందరూ కూడా అది మావాడిని అంటే మావాడు మృతుల పునరుద్ధానం గురించి చెప్తే మావాడిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతారు. అంటే మా వాడిది పౌలు తప్పు అంటే మా అందరిది తప్పేనని చెప్పి వీళ్ళు లేచిపోయారు. వీళ్ళు ఎప్పుడైతే లేచిపోయారో వీళ్ళు కోపం వచ్చేసింది. వీళ్ళిద్దరూ సంఘం అక్కడ ఘర్షణ ఎక్కువైపోయింది. ఆ మహాసభలో పౌలుని విచారించడం బదులు వీళ్ళిద్దరూ ఘర్షణలు ఎక్కువైపోయి వాళ్ళు అక్కడ ఘర్షణ దిగినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ మనిషిని యందు ఏ దోషం మాకు కనబడలేదు, ఒక ఆత్మ అయినను దేవదూత అయినను అతనితో మాట్లాడి ఉండవచ్చని చెప్పుచు తడులాడి. కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి మీరు వెళ్ళి సైనికులతో చెప్తాడు మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతన్ని బలవంతంగా పట్టుకుని కోటలోనికి తీసుకురండి అని సైనికులకు ఆజ్ఞాపించాను. మళ్ళీ కోటలకు తీసుకొచ్చేయండి. ఇంకా పౌలుని ఇంకా బతకనివ్వరు. ఇంకా వాడి వివాదం ఎక్కువైపోతుంది. వాళ్ళు కొట్టుకోవడంతో పాటు ఇప్పుడు పౌలుని చంపేస్తారు. ఇప్పుడు పౌలు గారికి చనిపోతే గనక పౌలు గారు రోమా పౌరుడు, ఇతను రోమా అధికారి కింద ఉన్న ఒక ఖైదీని కానీ లేదా విచారణలో ఉన్న వ్యక్తి కానీ చనిపోతే ఆయన ఉద్యోగం పోతే రేపొద్దున్న ఆయన ప్రాణానికి కూడా ముప్పు. కాబట్టి ఎక్కడైతే ఇప్పుడు సహస్రాధిపతికి భయం వేసేసి అర్జెంటుగా పౌలుని కోటలో తీసుకొచ్చేయండి అని చెప్పి అక్కడున్న సైనికులకు చెప్పడం జరిగింది. అప్పుడు ఏం జరుగుతుందంటే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆన్ టైం గాడ్ అండి. నిజంగా ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలిచి ఉండి ధైర్యంగా ఉండము, యెరూషలేములో నన్ను గురించి నీవు ఎలాగో సాక్ష్యం ఇచ్చితివో అలాగే రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను. భయపడిపోతున్నాడు. ఒక దిగులు, ఒక విచారం, ఒక బాధ, ఒక బెంగ. పౌలు మనస్తాపం చెందిన సమయంలో దేవుడు యేసుక్రీస్తు పౌలుని బలపరిచినట్టుగా ఆదరించిన తర్వాత పౌలు మళ్ళీ బలం పొందుకొని మళ్ళీ వెళ్ళిపోతున్నప్పుడు ఈ లోపు ఏం జరిగిందంటే ఉదయం అయినప్పుడు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ ఉన్న యూదులు కొంతమంది కట్టుకట్టి పౌలును చంపు వరకు మేము అన్నపానంలో ఏమీ కూడా రుచి చూడని చెప్పి సుమారు 40 మంది కంటే ఎక్కువ వారు కట్టుకట్టేశారండి. పౌలును చంపితే గాని మేము నేను అన్నం రుచి చూడం, మా నోటికి రుచి చూడమని చెప్పి 40 మందికి పైన ఎక్కువ యూదులు అక్కడ ఉండి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి మీరు సహస్రాధిపతి దగ్గరికి వెళ్ళి పౌలు కోటలో ఉన్నాడు కదా, మీరు మళ్ళీ మహాసభ దగ్గరికి తీసుకురండి, పర్మిషన్ అడగండి, సహస్రాధిపతిని పౌలుని మేము విమర్శిస్తాము, పౌలుని ఇక్కడికి పంపించండి అని చెప్పి ప్రధాన యాజకులుగా మీరు వెళ్ళి అడిగితే సహస్రాధిపతి పంపిస్తాడు. అలాగా ఆ కోటలోంచి సభకు వచ్చే మధ్యదారిలో మేము పౌలు మీద పడిపోయి పౌలుని చంపేసి పౌలుని చీల్చేస్తామని చెప్పి అన్నప్పుడు ప్రధాన యాజకులు ఓకే మంచి ఐడియా, గుడ్ ఐడియా అని చెప్పి అంటున్నప్పుడు అక్కడ అలా కుట్ర జరుగుతున్నప్పుడు పౌలు గారి యొక్క సహోదరి కుమారుడు పౌలు గారి మేనల్లుడు ఈ కుట్రంతా ఈ విషయాలన్నీ కూడా వింటూ
ఆహా మావయ్య మీద ఇలాగా ఆ, కుట్ర జరుగుతుంది అని చెప్పి వెంటనే పౌలు గారి మేనల్లుడు శతాధిపతి దగ్గరికి వచ్చి వెంటనే పౌలు గారి మేనల్లుడు పౌలు గారి దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని అంతా కూడా పౌలు గారికి చెప్పినప్పుడు పౌలు గారు శతాధిపతిని చూసి ఈ కుర్రవాడు సహస్రాధిపతితో ఏదో చెప్పుకోవాలనుకుంటున్నాడు అని చెప్పి అంటే ఆ కుర్రవాడిని శతాధిపతిని ఇచ్చి సహస్రాధిపతి దగ్గర పంపిస్తాడు. సహస్రాధిపతి దగ్గరికి వచ్చిన ఈ శతాధిపతి ఏమంటాడంటే ఈ కుర్రవాడు మీతో ఏదో చెప్పుకోవాలి, పౌలు మీతో ఏదో చెప్పాలని ఈ కుర్రవాడిని ఇచ్చి పంపించాడని చెప్పంటే ఆ శతాధిపతిని పంపించేసి ఈ పౌలు గారి మేనల్లుడితో ఆ సహస్రాధిపతి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్పమ్మా అంటే ఇలాగా జరుగుతుందని మావయ్య మీద ఇలాగా పౌలు గారి మీద కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో చేరిన వాళ్ళు 40 మందికి పైగా ఎక్కువ ఉన్నారు. వారు పౌలుని చంపే వరకు వారికి నోటికి రుచి చూడమని చెప్పి కక్ష కట్టి పౌలు మీద పడిపోవడానికి సిద్ధంగా ఉన్నారని ఎప్పుడైతే పౌలు గారి మేనల్లుడు ఈ సహస్రాధిపతికి అంటే పౌలు గారి మేనల్లుడు ఆయనకి ఎబ్రి భాష తెలుసు, గ్రీకు భాష తెలుసు. అందుకనే ఆ సహస్రాధిపతితో కమ్యూనికేట్ చేయగలిగాడు. మాట్లాడిన తర్వాత సహస్రాధిపతి ఇది ఎవరితో చెప్పొద్దు అని చెప్పి పౌలు గారి మేనల్ని పంపించేయడం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తాడంటే ఆయన అందుకు ఆ సహస్రాధిపతి ఈ సంగతి నాకు తెలిపితేవని ఎవరితోనూ చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పురుషవాణ్ణి పంపివేసిన తర్వాత అతడు శతాధిపతులలో ఇద్దరిని తన యొద్దకు పిలిచి కైసరియకు వెళ్ళటకు 200 మంది సైనికులను 70 మంది గుర్రప్రవతులను 200 మంది ఈట్ల వారిని రాత్రి 9 గంటలకు సిద్ధపరిచి పౌలును ఎక్కించి అధిపతి అయిన ఫిలిక్స్ వద్దకు భద్రంగా తీసుకుని పోవటకు గుర్రములను సిద్ధపరచుడని చెప్పెను. మరియు ఈ ప్రకారంగా ఒక పత్రికను రాసెను. మహాఘనత వహించిన అధిపతి అయిన ఫిలిక్సు, ఆ శతాధిపతి పేరు ఇక్కడ మెన్షన్ చేయబడింది, క్లౌదియా లూసియా ఆయన పేరు. ఆ సహస్రాధిపతి ఆ అధిపతి ఎవరు అంటే క్లౌదియా లూసియా వందనములు. యూదులు ఈ మనుషుని పట్టుకొని చంపబోయినప్పుడు అతడు రోమిడి అని నేను విని సైనికులతో వచ్చి అతన్ని తప్పించి వారు అతని మీద మోపిన నేరమేమో తెలుసుకుని కోరి నేను వారిని మహాసభ యొద్దకు అతన్ని తీసుకుని వచ్చి వారు తమ ధర్మశాస్త్రవాదమును గురించి అతని మీద నేరం మోపురే గాని మరణములకైనను బంధకములకైనను తగిన నేరము అతని అందేమీ కనబడలేదు. అయితే వారు ఈ మనుషుని మీద కుట్ర చేయడనై ఉన్నారని నాకు తెలియవచ్చినందున వెంటనే అతన్ని నీ యొద్దకు పంపించి నేరం మోపిన వారు కూడా అతని మీద చెప్పవాలని ఉన్న సంగతిని ఎదుట చెప్పుకొని ఆజ్ఞాపించి కాబట్టి అతడు వారికి కాబట్టి ఇప్పుడు ఈ సైనికులు ఏం చేస్తున్నారంటే 200 మంది సైనికులు కాబట్టి అతడు వారికి ఆజ్ఞాపించిన ప్రకారము సైనికులు పౌలును రాత్రి వేళ అంతిపత్రికి తీసుకుని పోయిరి. అంతిపత్రి అనగా సైనికులు స్థావరం. అది ఆ రోజు హేరోదు వాళ్ళ తండ్రి గారి పేరున కట్టించిన ఒక సైనికుల స్థావరంగా అది పిలువబడింది. మరునాడు తర్వాత రోజు వారు అతనితో కూడా గుర్రపురతులను పంపి తాము కోటకు తిరిగి వచ్చారు. వారు కైసరియకు వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలును కూడా అతని ఎదుట నిలబెట్టిర్రి. అధిపతి ఆ పత్రికను చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశపు వాడని అడిగి అతడు కిల్కియా వాడని తెలుసుకొని నీ మీద నేరం మోపువారు కూడా వచ్చినప్పుడు నీ